నేటి పునీతులు పునీత కాస్మాస్ మరియు డామియన్ గారు. లోకములో కొత్తది ఏదీయును లేదు. గురువారం, సెప్టెంబర్ 26, 2024. మొదటి పఠనం ఉపదేశకుని గ్రంథము 1వ అధ్యాయం 2 నుండి 11 వచనాలు. ఉపదేశకుడు జీవితము వ్యర్థమని చెప్పుచున్నాడు. వ్యర్థము, అంతయును వ్యర్థమే. నరుడు ఈ భూమి మీద పడునా నాశ్రమలకు ఫలితమేమున్నది? ప్రాతతరములు గతించి కొత్తతరములు వచ్చుచున్నవి. అయినను ఈ లోకము మాత్రము ఎప్పుడును ఒకే రీతిని కొనసాగిపోవచున్నది. సూర్యుడు ఉదయించి అస్తమించుచున్నాడు. అతడు తన తావున చేరుకొని అచటి నుండి మరల ఉదయించుచున్నాడు. గాలి దక్షిణమునకు వీచి అచటి నుండి ఉత్తరమునకు మరలి అచట గుండ్రముగా తిరిగి మరల పూర్వస్థానమును చేరుకొనుచున్నది. నదులన్నీయు సముద్రములోనికి ప్రవహించును, అయినను వానివలన సముద్రము నిండదు. జలములు మరల నదీజన్న స్థానమును చేరుకొని అచటి నుండి మరల ప్రవహింప మొదలిడును. ప్రతిదినమును విసుగును పుట్టించునదియే. ఈ విసుగును వర్ణించుటకు మాటలు చాలవు. మన కన్నులు తాము చూచిన వానితోగాని, మన చెవులు తాము విన్నవానితోగాని సంతృప్తి చెందుటలేదు. పూర్వము జరిగిన కార్యములే ఇప్పుడును జరుగుచున్నవి. నరులు పూర్వము చేసిన పనులే మరల చేయుచున్నారు. లోకములో క్రొత్తది ఏదీయును లేదు. ఇది క్రొత్తది అనిపించు దానిని దేనినైనా తీసుకునుడు. అది మనము పుట్టక పూర్వము నుండి ఉన్నదేనని విశదమ పూర్వము జరిగిన కార్యములను ఇప్పుడెవరును జ్ఞప్తియందుంచుకొనరు. అట్లే ఇక జరుగు వానిని గూఢ భావితరముల వారు జ్ఞప్తియందుంచుకొనరు. ఇది ప్రభువు వాక్కు.